పైకి చూస్తే అడ్డంగా ఉంటుంది కదా సీలింగ్. సో ఆ పైన క్రాక్, నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 23 అడుగుల క్రాక్ నుంచి ఒక బ్లాక్ సబ్స్టాన్స్ అని మీద పడిందంట. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. ఒకవేళ మీరు 3 పార్ట్స్ చూడలేకపోయినట్టయితే దయచేసి ఈ లాస్ట్ వీడియో చూసే ముందు 3 పార్ట్స్ వెళ్ళి చూడండి. నేను డీటెయిల్గా ఎక్కడ ఏంటి పోసుకొచ్చినట్టు ప్రతిదీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చూపించాను. ప్రూఫ్స్తో సహా మీకు అర్థమయ్యేలాగా అట్టుపండు వచ్చినట్టుగా మీకు నేను డీటెయిల్గా చూపించాను. అమూల్యమైన వీడియోస్ ఇవి, అస్సలు మిస్ కావద్దు. 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ లాస్ట్ పార్ట్ చూడండి. 3 పార్ట్స్లో నేను ఎక్కడ ఎక్స్కవేషన్స్ జరిపించారు, ఏమేమి దొరికాయి, దాని వెనక హిస్టరీ ఏంటి, బైబిల్లో ఏముంది, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎక్కడ దొరికింది, మందసం యొక్క ఫోటో కానీ అది ఎక్కడ దొరికింది, అలాగే ఆలయపు సామాగ్రి ఎక్కడుంది, దాని ఫొటోస్, ఎవ్రీథింగ్ కూడా పోసుకొచ్చినట్టు నేను 3 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ లాస్ట్ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే దయచేసి 3 పార్ట్స్ చూసిన తర్వాత ఆ 3 వీడియోస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే బ్లడ్ ఎక్కడ దొరికింది అదంతా మీకు డీటెయిల్గా చూపించాను 3 పార్ట్స్లో. కానీ ఈ బ్లడ్ని ఎలా ఎవాల్యూట్ చేశారు, ఎక్కడ దీన్ని పరిశోధించారు, ఎలాగ దీన్ని టెస్ట్ చేశారు అనేది నేను పూర్తిగా వివరించలేదు. అయితే ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసేయండి. అది చూసిన తర్వాత ఇప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తున్నాయి, ఇది ఫేక్, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మందసము దొరకలేదు అని చెప్పేసి. ఇప్పటికీ కూడా కొంతమంది తెలియని వాళ్ళు, ఈ వీడియోస్ చూడని వాళ్ళు, అడ్డంగా మూర్ఖంగా వాదించే వాళ్ళు ఇప్పటికీ మెసేజెస్ చేస్తున్నారు. అయితే మీకు ప్రతిదీ పోసుకొచ్చినట్టు 3 పార్ట్స్లో కూడా నేను చెప్పాను. ఈ వీడియో చివరిలో కూడా బ్లడ్ గురించి అయిపోయిన తర్వాత ఇజ్రాయేలీ గవర్నమెంట్ దీన్ని ఆమోదించిందా లేదా, ఇజ్రాయేలీ గవర్నమెంట్ దీని గురించి ఏమని చెప్పింది, మళ్ళీ అప్పుడెప్పుడో 1900s కదా జరిగింది, మళ్ళీ దీన్ని తీసి చూడొచ్చు కదా అనే డౌట్ మీకు కూడా వస్తుంది కదా. సో ఆల్రెడీ మళ్ళీ ఇది నిజంగా ఎక్స్కవేషన్ జరిపించారా, రాను అబద్ధాలు చెప్పారా అనేసి మళ్ళీ దీన్ని 2004లో తిరిగి ఎక్కడైతే రాన్ ఎక్స్కవేషన్స్ జరిపించారో అదంతా మళ్ళీ ఓపెన్ చేసి మరి ప్రపంచానికి చూపించి వీడియోస్ తీసి దాన్ని అధికారికంగా ఒక బోర్డు పెట్టి మరి దాన్ని ధృవీకరించడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు ఫస్ట్ మనం ఇప్పుడు బ్లడ్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో నేను తవ్వకాలు జరుపుతున్నప్పుడు 3 స్వరంగాలు ఉన్నాయి. సో దాంట్లోకి వెళ్తున్నప్పుడు ఒక స్వరంగంలో ఒక క్లిప్ ఫేస్ వాల్ దొరికింది. ఆ వాల్ పక్కనే, ఆ వాల్ పైనుంచి ఎర్త్క్వేక్తో 24 ఇంచెస్ బీటలాగా క్రాక్ వచ్చేసింది. ఆ క్రాక్ నుంచి బ్లడ్ కిందకి రావడము, దాని పక్కనే అని వాళ్ళు గుర్తించారని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ముందు వీడియోస్లో. పార్ట్ 2లో ఒకసారి వెళ్ళి మళ్ళీ చూసి రండి, మీకు అర్థమవుతుంది. సో పక్కనే ఒక క్రాస్ హోల్ ఉన్నట్టు, ఆ క్రాస్ హోల్లోంచి ఒక స్మాల్ బెడ్ రాక్ తీసినట్టు నేను చెప్పాను. ఒక రాయి దొరికింది, ఆ రాయి దొల్లించబడింది. ఎప్పుడైతే దాన్ని పైకి తీసారో ఆ హోల్లో అంతా బ్లడ్ ఉంది. పైనుంచి క్రాక్ నుంచి బ్లడ్ కారడం వాళ్ళు గుర్తించారు. అది ఏంటి అనేసి వాళ్ళు రీసెర్చ్ చేశారు. అది జీసస్ బ్లడ్ అని తెలిసిందని ముందు వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇప్పుడు ఆ రియల్ ఫుటేజ్ చూడండి. At this time, Ron made the following discovery. Just a brief look around the surrounding areas here to identify the location of this site. Down to the left, of course, is down where the work's being done in the excavation. As you hear the electric jackhammer, we have been probing around up here by the cross hole, and just immediately to the left of the filmed container you see some dark pigmented material. Now this appears to be dried blood.
but we do plan to put some of this in the film case and take it back and have it analyzed to see if it is blood. Now this is right under the cutouts where Christ was crucified and near the cross hole that we believe to be the one he was crucified on. There, right at the very tip of the tab, there's some more of this real dark material. As soon as it's exposed to the light, it begins to turn a lighter brown, and this is typical of very old blood. So we'll take some more of this sample here, and it seems to have come down through this area here, as we've collected it all the way along and down into this crevice that communicates with the chamber that the Ark of the Covenant's in. It comes right down through here and down this way and around through a crack right in here and down through this area. Anyway, I have several samples of it that I have taken. For many years the specimen sat untouched. Then in 1996, when Ron was in Great Britain, Richard and Elizabeth Reeves and their sons came to Nashville to our home. Richard had a new, unique and very powerful microscope he wanted to show us. చూసారు కదా, ఇదే బెడ్ రాక్ ఉన్న ప్లేస్ అన్నమాట. క్రాస్ హోల్ ఎక్కడైతే ఉందో దాని మీద బెడ్ రాక్ పడింది కదా, పెద్ద ఇటుక బెడ్ పడింది కదా. సో అదే ప్లేస్లో తిరిగేసినప్పుడు ఆ ప్రాంతం అంతా చిన్న గొయ్యలా ఉండడము, అందులో బ్లాక్ కలర్ సబ్స్టాన్స్ ఉండడము, అది ఏంటి అని తీసి ఆ బ్లాక్ బాక్స్లో కనిపిస్తుంది కదా, వేలు పక్కన బాక్స్లో పెట్టి ల్యాబ్కి సబ్మిట్ చేసినప్పుడు అదొక బ్లడ్ అని రీసెర్చ్ చేసి ల్యాబ్ వాళ్ళు చెప్పడము, ఇదంతా నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసారు, ఇన్స్టాగ్రామ్లో చూసారు. సో పైనుంచి బ్లడ్ కూడా అంతా కారి ఆ హోల్లో పడింది. మనం చూస్తే ఆ బ్లాక్ సబ్స్టాన్స్ అంతా మనకు కనిపిస్తుంది వీడియోలో, కొంచెం బ్రైట్నెస్ పెట్టుకుని చూస్తే. సో ఆ పైనుంచి కూడా మొత్తము ఆ ప్రాంతం అంతా కూడా బ్లాక్ సబ్స్టాన్స్ అంతా కారి కిందకి పడడము, అది ఏంటి అని రీసెర్చ్ చేసినప్పుడు అది బ్లడ్ అని తేలడం మనం వాళ్ళ వీడియోస్ కానీ డాక్యుమెంటరీస్లో కానీ రిపోర్ట్స్లో కానీ వాళ్ళు ప్రచురించిన న్యూస్ పేపర్స్లో కానీ మనం చూడగలం. సో అప్పటికి వాళ్ళకి అది బ్లడ్ అని తెలీదు, ఏదో బ్లాక్ కలర్ సబ్స్టాన్స్ ఏదో ఉంది, ఇది ఏంటి అని తెలుసుకోవాలనేసి వాళ్ళు భద్రంగా తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టి ల్యాబ్కి సబ్మిట్ చేసినప్పుడు ల్యాబ్ వాళ్ళు ఏమన్నారో మనం ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు ఈ చిన్న వీడియో చూడండి, దాని తర్వాత ల్యాబ్ వాళ్ళు ఏం చెప్పారో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. For sure, yeah. Because Wow, dude. that's the one For sure. that Ron went down into the chamber and stuck up a tape through it, and it came out. Now here's what after the excavation. Wonder how old this rock is. So here's where we're on the excavation here, digging in the cross hole. This guy's digging in the cross hole, and he finds a plastic WD-40 cap inside the cross hole. And I thought maybe Ron had put it there, and I scratched inside looking for a message or something. You know? Right, yeah. There wasn't any there, Message in it a was just bomb. packed with dirt. But what we ended up with was, after we removed the floor, the bedrock here, there's the crack in the bottom of the cross hole. That's the one where the blood went down through. Against the wall there? Right here, see this big crack? I would say that the cross hole, like if this is the wall here, I would say the cross hole is maybe 4 feet. 4 feet. Okay, Yeah, it's so 4 it'd be feet exactly. I measured it. this far from the cliff face. Cliff face. Okay. And so that was, and it doesn't look anything like you would expect it to look, because it's not just a hole, a simple hole. It's got There's the depth of the cross hole,
24, roughly 24 inches. That's what Ron said, it was 2 feet deep. Now, Leviticus 17:14 informs us that the life of all flesh is the blood thereof. Once again, scientists are finding out that the truths of Scripture are far more literal than they ever imagined. Tiny particles have been discovered in blood that are seemingly indestructible. These tiny particles are less than 1/10 of a micron in size, and while they cannot be seen using standard medical microscopes, new methods of microscopy have been developed, which makes it possible to see them in their living state. The French scientist Gaston Naessens designed special microscope components that would allow him to see these particles, which he entitles somatids, meaning the body that creates. Through experimentation, Professor Naessens found that these somatids contain genetic material yet to be fully understood by the scientific community. They are polymorphic in nature, growing from stage to stage, and are unaffected by high temperatures, extremely toxic chemicals, or even nuclear radiation. Professor Naessens believes these somatids to be subcellular living and reproducing entities, the precursor of DNA, and that they may be the building blocks of life. About 6 years ago, I learned about these particles as a result of some research that I was conducting, which was totally non-related to archaeology. At that time, I was using a standard medical microscope, and while I could not see these particles, I knew they had to be there. I began to develop my own microscope patterned after the design of Professor Naessens. What you see behind me is that microscope in its latest stage of development. The microscope employs an extremely bright xenon or mercury light source, which can be combined with tungsten light. The light is directed across the microscopic specimen rather than on or through it in what is known as a dark field configuration. The light reflecting off the object is transmitted through the microscope and is magnified over 1,000 times. The image is then captured by a sensitive CCD camera and transmitted to a monitor for viewing at screen magnifications of up to 30,000x. Under these conditions, the tiny living particles can plainly be seen against a dark background. In 1996, my family and I made a trip to Nashville to visit the Wyatts. I brought along the microscope, which at that time was somewhat portable in its early stage of development, and set it up in the basement of the Wyatt's house. One evening, Mary Nell Wyatt asked me to take a look at some material from a burial cave to see if these tiny particles were present. Without my knowledge, one of the samples was actually the blood sample that Ron had taken from the Ark of the Covenant dig. The sample was placed under the microscope, and as the specimen began to come into focus, thousands of tiny particles, somatids if you will, became plainly visible. At that time, Mary Nell, who was standing behind me, began to weep. As I turned around and saw the expression on her face, I realized immediately that the sample we were looking at was actually the sample that Ron had found to be the blood of Christ. Okay, Mary Nell's going to take the sample and mix it with sterile water. And a test tube there that we that'll be enough. Okay. And she's going to take some sterile water and put a little bit, just some drops, all we need, Mary Nell. And then okay, so now that we've got the sample on the slide, we'll go ahead and focus into the sample and see what comes up on the screen here. And there they are, thousands of living particles, less than 1/4 of a micron in size.
spores are maybe a half micron, and but most of those little particles that you're looking at is 17,000 X, magnified on the screen 17,000 times. You know, in the Bible it tells us that the life is in the blood, and there's little living particles that most people are unaware that are there. And this is the same thing we see in living blood. The scientist in Canada says that these things never die. The blood may dry up, but these things, he says, they're indestructible, and he says they are the basis of life. The results we obtained in no way can be said to be proof that the specimen was the blood of Christ, but based on the location from which the specimen came, we believe it was what Ron believed it was. Years earlier, Ron had taken a blood specimen from the lid. ఎక్స్ప్లెయిన్ చేసిన అతని పేరు రిచార్డ్. అప్పట్లో ఏం జరిగిందో వివరించుకుంటూ వస్తున్నారు. ఎక్స్కవేషన్ దగ్గర బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు బాక్స్లో కలెక్ట్ చేసుకున్నారు కదా, సో అది ల్యాబ్కి తీసుకెళ్లే వరకు, ల్యాబ్లో టెస్ట్ చేసే వరకు కూడా అది బ్లడ్ అని వాళ్ళకి తెలీదు. ఆ బ్లాక్ కలర్లో ఉండే ఆ సబ్స్టాన్స్ ఏదనేసి ల్యాబ్కి తీసుకెళ్ళినప్పుడు, అది రీసెర్చ్ చేసినప్పుడు ఇది ఒక బ్లడ్ అని తెలియంది. సో ఆవిడ అక్కడ ఆ బ్లడ్ శాంపిల్ని ఒక లిక్విడ్ దాంట్లో కలుపుతారు. దాన్ని తీసుకువెళ్ళి అప్పట్లో కొత్తగా వచ్చిన మైక్రోస్కోప్ కింద దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసిన వెంటనే నార్మల్గా బ్లడ్లో ఎలాగైతే లివింగ్ పార్టికల్స్ ఉంటాయో, లైవ్ బ్లడ్ ఉంటుందో, మూవ్ అవుతున్నాయి చూసారా, ఎలాగైతే అలా ఉంటాయో బ్రతుకున్న మనిషిలో, సేమ్ అలాగే దీంట్లో రీసెర్చ్ చేసినప్పుడు, జూమ్ చేసి చూసినప్పుడు అందులో లివింగ్ పార్టికల్స్ ఇంకా ఉన్నాయనేసి మనకు ఆల్రెడీ తెలుసు. అదొక క్రూసిఫిక్షన్ సైట్ అని, క్రాక్ నుంచి అంత బ్లాక్ పార్టికల్ కిందకి పడడం కానీ, అక్కడున్న ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మీద పడడం కానీ, ఇదంతా చూసినప్పుడు ఇది జీసస్ బ్లడ్ అనేసి నిర్ధారించారు. ఇదంతా చేసింది క్రిస్టియన్ జెనెటిసిస్టుల వాళ్ళు కాదు, ఇదంతా చేసింది యూదులే రీసెర్చ్ చేసి దీన్ని చెప్పారు, దీన్ని నిర్ధారించారు. ఏమని? ఒక మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, 22 మెటర్నల్ నుంచి వస్తాయి, అంటే మదర్ నుంచి వస్తాయి మెటర్నల్ క్రోమోజోమ్స్, 22 ఫాదర్ నుంచి వస్తాయి, అవి పటర్నల్ క్రోమోజోమ్స్. ఇక్కడ సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్ అండ్ వై. ఎక్స్ అయితే అమ్మాయిని, వై అయితే అబ్బాయిని. కానీ ఈ బ్లడ్లో మాత్రం 23 మెటర్నల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అండ్ సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ వై ఉంది, కానీ ఫాదర్ నుంచి వచ్చి 23 పెటర్నల్ క్రోమోజోమ్స్ మాత్రం లేవు. రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇదొక హిస్టారియల్ ఫ్యాక్ట్ అనేసి వాళ్ళ నోటుతో వాళ్ళే ఒప్పుకొని ఇది మీ మెస్సయ్య బ్లడ్ అని వాళ్ళే తేల్చి చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆల్రెడీ పార్ట్ 3లో చూపించాను, అండ్ రాన్ కొన్ని మాటలు చెప్పడం కూడా నేను పార్ట్ 3లో చూపించాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, అప్పుడు వచ్చి ఇది కంటిన్యూ చేయండి. ఏ పార్ట్ మిస్ అయినా సరే మీకు ఏ విషయాలు అర్థం కావు, అంత గజిబిజిగా ఉంటుంది. కాబట్టి పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు క్లియర్గా లైన్ బై లైన్ చూస్తే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. అయితే చివరిలో నేను చెప్తానన్నాను కదా, ఇది ఇజ్రాయెల్ గవర్నమెంట్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసిందా లేదా, ధృవీకరించిందా లేదా, వెరిఫై చేసిందా లేదా అనేసి. సో అది కూడా మనం చూద్దాము. అయితే ఈ ఇంటర్వ్యూలో నాష్విల్లీలో ఒక ఆర్టికల్ వేయడం కూడా జరిగింది, అందుకనేసి మళ్ళీ చూపించడానికి ప్రూఫ్గా మళ్ళీ ఈ వీడియోలో కూడా పెడుతున్నాను. Ray Waddell wrote that article, and then there was also an article in the Tennessean, and we've seen some things on the local news shows and so forth. Yeah. But the last few weeks, really. Yeah, well, since he's been on the show, there's been a lot about it. Well, you know, he's done a thing. It's going to be in 2020, I believe. What, next week? Next Thursday, if everything stays on schedule. Thursday of the we'll just say the date is October the 10th. At different parts of the week when this airs, it might be the day before, the day of. Yeah. When they see this. ఏదైనా ఎక్స్కవేషన్ చేయాలంటే అంత ఆషామాషి కాదు, అందరి పర్మిషన్ కావాలి. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీస్ డైరెక్టర్ షుకా డాఫ్మాన్
అండ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ జెరూసలేం జాన్ సెలిగ్మన్ వీళ్ళందరూ పెద్దలు అందరి అఫీషియల్స్ అందరూ ఉండగానే మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరిగింది 2004లో. వాళ్ళందరికీ ర్యాన్ వాట్ ఉన్నప్పుడు ఎలాంటి ఎక్స్కవేషన్ అయితే జరిగిందో ఆ వీడియోస్ అన్నీ భద్రంగా ఉన్నాయి కదా. సో ఆ వీడియోస్లో ఉన్నట్టుగానే అక్కడ వాళ్ళందరికీ మళ్ళీ తీసి చూపించడం జరిగింది. అందరూ వీడియోస్లో ఉన్నది అక్కడ ఉన్నది కరెక్టా కాదా నిర్ధారించుకొని అందరూ అగ్రీ చేయడం జరిగింది. అదంతా మీకు పూర్తిగా చివరి వరకు చూసే వరకు మీకు అర్థమవుతుంది. అయితే ఈ క్రాస్ హోల్ కనుక్కోవడము, ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఛాంబర్ కనుక్కోవడంతో పాటు గార్డెన్ టోమ్ దగ్గర, ఖాళీ సమాధి దగ్గర కింద సిస్టర్ని కూడా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఇక్కడ వీడియోలో డిస్కస్ చేయలేదు. సిస్టర్న్ అంటే ఏం లేదు, మనమైతే ఇప్పుడు ట్యాంక్స్లో స్టోరేజ్ చేస్తాం వాటర్, కానీ అప్పట్లో భూమి కింద నిల్వ చేసేవారు. పెద్ద సిస్టర్న్ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు కనుక్కున్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉందా లేదా అని రాడార్ స్కాన్స్తో నిర్ధారించుకొని, రెసిస్టివిటీ స్కానింగ్స్తో నిర్ధారించుకొని అది అఫీషియల్గా ధృవీకరించడం జరిగింది. Wooden construction, double 2x into this hole so we can look up in it. And my obligation to practicalities. There's no objection to the work. If there's a solution, go ahead. Safety is first. Safety first. If there's వేసిన డ్రాయింగ్స్, కనిపెట్టిన ఎక్స్కవేషన్స్ అన్నీ వాళ్ళకి డ్రా చేసి మరీ చూపిస్తున్నారు. మనం ఏదైనా డ్రా చేయాలి, భూమి లోపల ఏదైనా కనిపెట్టాలని అంటే సివిల్ ఇంజనీర్స్, జియాలజిస్ట్ వీళ్ళందరి సహాయంతో, ఇంజనీర్ సహాయంతో చేయాలి. సో వాళ్ళందరికీ లేఅవుట్ వేసి చూపిస్తున్నారు. క్రాస్ హోల్ నుంచి ఒక ఛాంబర్లోంచి సిస్టర్న్కి దారి ఉన్నట్టు వాళ్ళు డ్రా చేసి చూపించడం జరిగింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Comparing John's drawings with preliminary plans drawn by Mark Goodman, a shoring system was devised and presented to safety engineers for approval. I can do it. There is no problem with that. I mean, as long as you ensure, technically, as you progress, you have to lower. లోపల ఛాంబర్లో కానీ ఎంట్రన్స్లో కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ చూపిస్తారు. సో అవన్నీ పవిత్రమైనవి కాబట్టి ఆ ఎక్స్కవేషన్స్ అన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు చెక్క ముక్కలు అన్నట్లని రవ్విన కన్నమే కానీ ఆ దారిలో కానీ మళ్ళీ పడిపోకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్కవేషన్ చేయకుండా ఉండాలి కాబట్టి ఈ చెక్క ముక్కలన్నీ అతికించడం జరుగుతుంది. అది ముందు వీడియోలో మీరు చూస్తారు. ర్యాన్ వాట్ ఒక ఛాంబర్లోకి వెళ్ళారు. అక్కడ ఒక క్లిప్ ఫేస్ వాల్ ఉంది. అందులోంచి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉన్న గుహ ఉంది అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ 3లో. సో అదే ఛాంబర్లోకి వీళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ర్యాన్ ఆ క్లిప్ ఫేస్ వాల్ ఎలాగైతే తీసాడో మళ్ళీ దాన్ని పూడ్చివేయడం జరిగింది. మళ్ళీ క్లేతో కానీ ఆ సిమెంట్తో కానీ రాళ్ళతో కానీ మళ్ళీ ఆ దారిని మూసివేయడం జరిగింది. సో ఆ దారిని మూసివేసిన ప్రాంతం కూడా వీళ్ళు చూశారు. ఇది నిజంగానే ర్యాన్ ఈ ప్రాంతం గుండా వెళ్ళాడు, ఇది కప్పివేశాడు, మూసివేశాడు. ఆ మూసివేసిన వాళ్ళు కూడా ముట్టుకుంటే రాలుతుంది, ఇంకా పచ్చిగానే ఉందని వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా అలాగే మ్యాన్ మేడ్ సిస్టర్న్ ఎంట్రన్స్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ చూశారు. If you'll notice, we have a curvature in this wall. This is a man-made wall that we're up against, and it's a big curvature on down in here. It keeps on curving. So we're just wondering if we broke through the wall right here, if this would be the cistern inside of this curved wall right here. Also the pattern, Richard, there's a stone, there's mortar, the clay. You see, have a stone here and mortar. I use loose clay for mortar. You can see it there, and then a stone and clay and mortar. So this is a man-made wall with a large radius, and so it could be that what we're looking for is right in. See right here, so I scrape away at it, it's white. So the whole inside of this wall has all been plastered all the way around. Now I'm going to climb out of here because I don't feel too safe knowing that they were drilling above us. And if this came down, మళ్ళీ రాడార్ స్కాన్స్ అన్నీ తీసుకొచ్చి ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ రెసిస్టివిటీ స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది.
మీరు చూస్తున్నది రాడార్ ఎక్విప్మెంట్. అవన్నీ మళ్ళీ గార్డెన్ టోమ్కి తీసుకొచ్చి సిస్టర్న్ అక్కడ ఉందా లేదా అనేసి మళ్ళీ కొత్తగా అప్పుడే వచ్చిన ఎక్విప్మెంట్. లార్సన్ అనే అతను న్యూజిలాండ్ చెందిన ఆర్కియాలజిస్ట్. అతను కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి కాంటాక్ట్ చేసినప్పుడు అక్కడి నుండి తీసుకొచ్చి కొత్త ఎక్విప్మెంట్తో మళ్ళీ రెసిస్టివిటీ స్కానింగ్ చేయడం జరుగుతుంది. రెసిస్టివిటీ స్కానింగ్ అంటే ఏం లేదు, కింద ముందుగా ఎక్స్కవేషన్స్ ఏమైనా అయ్యాయా అనేసి ఒక పిన్ పెడతారు. పిన్ పెట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎర్త్లోకి పంపిస్తారు. భూమిలోకి పంపించినప్పుడు కింద ఏమన్నా ఉందా లేదా, ఎక్స్కవేషన్స్ పూర్వం జరిగించారా లేదా అనేసి వచ్చిన సిగ్నల్స్, చూపించిన సిగ్నల్స్ ద్వారా వాళ్ళు ధృవీకరిస్తారనమాట. That's your position. You're second after him. Guide it in nice and easy. Good job. David, ease on down. They were asking for the measurement of the base of... David. John. All right. I got it. Thanks. We've got 50 scans per meter here. Down. The range, what do we want to set the range on? 100? We need to make 2 or 3 scans. Hey, Joe. Alright, go. We're just so limited on space, Dave. You know, the stones... ఇందాక సిస్టర్న్ గురించి చెప్పాను కదా, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్. సో అది కూడా ఉందా లేదా, ఆల్రెడీ వీళ్ళు ఎక్స్కవేట్ చేశారా లేదా, అది కింద లొకేట్ అయి ఉందా లేదా అనేసి గ్రౌండ్లో పిన్స్ పెట్టి దానికి వైర్స్ చుట్టి రాడార్ స్కాన్స్ చేయడం జరిగింది. అప్పుడు నిజంగానే కింద సిస్టర్న్ ఉన్నట్టు వాళ్ళు గుర్తించడం జరిగింది. అప్పుడు వీళ్ళు చెప్పింది నిజమే అని ధృవీకరించడం జరిగింది. అంతేకాదు, నేను ఆల్రెడీ జెడ్కియా కేవ్ గురించి చెప్పాను. జెడ్కియా కేవ్ ఈ ఛాంబర్ నుంచి, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఛాంబర్ నుంచి నార్త్ సైడ్ గేట్ వరకు ఈ జెడ్కియా కేవ్ ఉంది. ఇప్పటికీ అలాగే ఉంది, టూరిజం స్పాట్ అయింది. సలోమోన్ రాజుగారి కాలం నుండి ఉందని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది. సో అక్కడికి కూడా వెళ్ళి వీళ్ళు పిన్స్ పెట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ భూమి లోపలికి పంపించి అప్పుడు ఇది కనిపెట్టారా లేదా, ఎక్స్కవేట్ చేశారా లేదా అనేసి వాళ్ళు కనిపెట్టడం జరిగింది. రాడార్ స్కాన్స్ చేయడం జరిగింది. చేసినట్టుగానే మళ్ళీ ఇది ఆల్రెడీ ఎక్స్కవేట్ అయిపోయింది, ఎక్స్కవేషన్ చేశారు అని నిర్ధారించుకొని దీన్ని అఫీషియల్గా ధృవీకరించారు. అంతేకాకుండా లోపల జెడ్కియా కేవ్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అంతా పరిశీలించి ఇది నిజమే, ఇది మనం కాపాడుకోవాలి, ఇంకా మనం ఎక్స్కవేట్ చేస్తే పైన నార్త్ సైడ్ వాల్ ఉంది కాబట్టి అది కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా దీన్ని లాగ్ చేయొద్దు అనేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళందరూ నమ్మడం జరిగింది. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అఫీషియల్స్, ఇంజనీర్స్, జియాలజిస్ట్ అందరూ కూడా దీన్ని విశ్వసించడం జరిగింది. And what we're going to do is send electrical signals into the earth and see if we can determine where bedrock is. We know that there was a dry moat dug down through here, but nobody's exactly sure where the bottom of that moat is. It's been filled in. In an effort to achieve greater depth of penetration, pins were placed along the wall for a distance of 136 meters, beginning at a point near the Damascus Gate and extending eastward. Attaching the cables to each pin and then to the control unit, multiple scans were conducted using various settings. The data was then combined for optimum visibility. Having processed the scans, not only could portions of the previous excavations be seen, but other areas having an extremely high degree of resistivity. Resistivity readings consistent with underground voids. Blue is low conductivity or... చూస్తున్నారు కదా, లోపల అంత చెక్క ముక్కలతో మళ్ళీ ఇంకొకసారి ఈజీగా విజిట్ చేయడానికి, అక్కడంతా పాడైపోకుండా ఉండడానికి, భద్రంగా ఉండడానికి చెక్క ముక్కల్ని వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఈ క్రమంలోని చిన్న పాటరీ ముక్కలు కూడా దొరకడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏదో సంథింగ్ రాసి మ్యూజియంకి తీసుకెళ్తారు. ఎందుకంటే
దీనిలో ఈ వెరిఫికేషన్ భాగంలో ఇజ్రాయెల్ మ్యూజియంకి చెందిన అఫీషియల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి దీన్ని ధృవీకరించడం జరిగింది. Task to calculate the exact position and elevation of the Wyatt excavation in relationship to the ancient walls of Suleiman and the old city of Jerusalem which lay above. Once a benchmark was located outside the northern wall of Jerusalem, it was only a matter of time before the truth would be known. As the position of the city above was superimposed on the excavation map, a startling discovery was made. To everyone's amazement, not only was the excavation about to extend beyond the wall below, but beyond the towering outer walls of Jerusalem. As the survey continued, it was soon determined that more than 10 meters, some 40 feet of material, lay above the heads of the workers, a fact unacceptable by all engineering standards. We are 10 meters below. మీరు చూస్తున్నట్టయితే ఆ ఎంట్రన్స్ రాన్ వాట్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ అనే బోర్డు పెట్టి మరి మూస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ అథారిటీస్ అందరూ కూడా దీన్ని అంగీకరించినట్టే కదా. ఇంకా మీలో ఎవరైనా ఇది అబద్ధం ఫేక్ అని అనగలుగుతారా? మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ IAA ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీస్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు పేర్లతో సహా మీకు అందరికీ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. వీళ్ళందరూ కలిసి ఛాంబర్లోకి వెళ్ళిన దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పినట్టు చెక్కలతో ఆ ఎక్స్కవేషన్స్ అన్నిటిని భద్రం చేయడానికి, అవన్నీ వచ్చే దారి గుండా ఆ పైనుంచి మట్టి పడిపోకుండా అదంతా కప్పబడిపోకుండా ఉండడానికి చెక్కలతో అడ్డం పెట్టి భద్రపరచడం మనం కళ్ళారా చూస్తున్నాం. అలా భద్రపరచడమే కాదు, అందరూ ఆ ఛాంబర్లోకి వచ్చి ముందు తీసిన ఫొటోస్, ముందు తీసిన వీడియోస్ అన్నీ అక్కడ ఉన్నాయా లేదా అని ధృవీకరించడం జరుగుతుంది. I got too many bodies in the way here. Hang on. Working under an extremely fragile ceiling, the shoring roof is lifted into position. Once in place, adjustable steel jack screws would be inserted into and attached to notches in the wooden beams. Soon, the work could continue under somewhat more secure conditions. Until that time, one could not help but ponder the gigantic boulders above their heads. That one is a big one, really. Oh yeah. ఇతని పేరు జాన్. ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అప్పట్లో ఏం జరిగిందో. పైనుంచి మేము ఇక్కడ కిందికి వచ్చాము. కింద ఉన్నప్పుడు అన్ని రాక్స్తో నిండిపోయాయి. సో ఇప్పుడైతే క్లీన్గా ఉంది. అక్కడ బెడ్ రాక్ ఉండేది, అక్కడ క్రాస్ హోల్ ఉంది. వీడియోలో రాన్ చూపించినట్టు బ్లడ్ అక్కడే తీసుకున్నారు. అక్కడే క్రాస్ హోల్లోంచి బ్లడ్ తీసుకోవడం జరిగింది. స్ట్రెవిస్ అక్కడే ఉంది. అంటే వీడియోలో చూపించిన ఫొటోస్లో చూపించిన కర్వ్ అక్కడే ఉంది. ఇక్కడి నుంచి బ్లడ్ తీసుకోవడం జరిగింది అనేసి అతను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందరికీ అఫీషియల్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీడియోలో ఏముందో అక్కడ అదే మనకి కనిపిస్తుంది చూడండి. బ్లడ్ అక్కడి నుంచే తీసుకున్నారు ఆ మధ్యలో హోల్లోంచి. సో అదే అతను అక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాన్ వాట్ వైఫ్ అక్కడ చెప్తున్నారు, నేను అక్కడే కూర్చున్నాను, రైట్లోనే కూర్చొని నేను వీడియోస్ తీసింది నేనే, కరెక్ట్గా నాకు గుర్తుంది, నేను అక్కడే కూర్చున్నాను, అక్కడే కాలు వేశాను అనేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. వీడియోస్లో ఎలాగుందో ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడ పెట్టిన రాన్ వాట్ పెట్టిన తాడుతో సహా అక్కడ స్టిల్ అక్కడే ఉంది అనేసి వాళ్ళు వీడియోలోని అక్కడ కనిపిస్తున్న దాన్ని రిలేట్ చేసుకుంటా నిజమని వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. January of '89 when I came in here and filmed, I came in through the hole which is directly behind you, and I sat approximately where you are right now and filmed. Okay. And that's the video. There's the hole. That's the video that's in our Ark of the Covenant video. And I'm sitting and here. Frank Sheffield was sitting about right here. Okay. And this was, if I remember correctly, there was a little more space there, but not much. But anyhow, I was filming, and I'm looking around, I'm filming down here,
And at one point, let's see, Bob Merle was down here, and I scooted down here, and I put my foot on this. I remember that, and filmed. You said the only thing really holding is. Take a good look. This just caved in a little bit earlier, and that's why they had to put these boards up. Behind, I don't know if you can see, there's nothing. There's the air hose. There's Frank laying the drill down. And I am going to very carefully try to scoot down a little at a time. అక్కడ రెడ్ కలర్ ఆరో మార్క్ చూపిస్తున్నారు చూడండి, అక్కడే బ్లడ్ దొరికింది, అక్కడే బెడ్ రాక్ ఉన్నది. దాని ముందుకు వెళ్తే క్లిప్ ఫేస్ వాల్, దాన్ని ముందుకు వెళ్తే చాంబర్ దొరకడం జరిగింది. అంతా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు పార్ట్ 2లో పార్ట్ 3లో నేను చూపించిన ఫొటోస్ చూసారు కదా, అది స్ట్రెవిక్స్. అక్కడే ఆ ప్లేస్లోనే బెడ్ రాక్ ఉండింది, అంటే ఆ ప్లేస్లోనే క్రాస్ హోల్ ఉండింది. దాని మీద ఒక రాక్ లాంటిది పడింది, అందులోంచి కూడా బ్లడ్ తీసారని నేను ఆల్రెడీ చూపించాను. సిలువ పక్కన ఉన్న రాయ, సిలువకు గుచ్చిన రాయ నుంచి. We hope right to his right hand side, the face of the cliff goes straight down, and we're hoping that will be the chamber to the right if we can find our way into it through solid rock right there. Wow. You can't see it too well from where you're at, but it's been plain straight down. I'm as sure as I can be that this is it. It's like Richard said. I see this edge here. We've got some other pictures that if we could, one especially that's on my computer, if we could just get a power source. ఇది అప్పట్లో తీసిన ఫొటోస్. ఇవే ఫొటోస్ నేను పార్ట్ 3లో అండ్ పార్ట్ 2లో కూడా చూపించాను. లెంత్తో సహా వాళ్ళు అప్పుడు తీసిన లెంత్ ఇప్పుడు తీసిన లెంత్ సరిపోతుందా, సరితూగుతుందా లేదా అని అది కూడా చూడడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఫొటోస్లో ఉన్న లెంత్, వాళ్ళు చెప్పిన లెంత్, అక్కడున్న లెంత్ సరితూగుతుందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళు అప్పుడే నమ్మడం జరిగింది. చూడండి ఆ ఫోటో అండ్ అక్కడున్న అప్పుడు వాళ్ళు తీసిన ఫోటో అండ్ అప్పట్లో తీసిన ఫోటో 2 టాలీ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. మధ్యలో బెడ్ రాక్ పడింది, ఆ పైన స్ట్రెవిక్స్ ఉంది, అంటే ఒక కొన ఉంది. అప్పట్లో తీసిన ఫోటోలో ఒక కొన లాగా ఉంది, కర్వ్ లాగా ఉంది, బెడ్ రాక్ ఉంది. ఆ ప్లేస్లోనే బ్లడ్ తీయడం జరిగిందని వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ వాళ్ళు తీసిన ఫొటోస్ అండ్ ఇప్పుడు వీళ్ళు తీసిన ఫొటోస్ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మనకి. యాజ్ ఇట్ ఈజ్ అప్పుడున్న స్కేల్స్, అప్పుడున్న మెజర్మెంట్, ఇప్పుడున్న మెజర్మెంట్తో సహా. ర్యాన్ వాట్ చిజల్ మార్క్స్తో సహా అక్కడే ఉన్నాయి. అంటే ర్యాన్ వాట్ బ్లడ్ తీసుకోవడానికి చెక్కారు చూడండి ఒక చిజల్తో, అవే మార్క్స్ స్టిల్ ఇప్పటికీ అక్కడే ఉండడం ఆశ్చర్యం. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. When all of this debris was even ground level, and that's what Ron, when he first came in here. And now that it's been excavated away and he's worked in here for, many years after that, we all had a different concept. I know some people really had a different concept. But I'm as sure as every little notch in here. I've been looking at those pictures for a long time, and the notches in here, and this wall here, the angle, it's exactly what we've been looking at. It's exactly what Ron told us it was. You can see the rope coming down, this very same rope. We've followed it all the way down here, and you can plainly see these
marks going across it right there. You can, I mean, everything is in detail. This indentation, the angles on the stones. You know, I guess somebody could say, well, there could be two just alike, but that'd be like having two people with the same fingerprints. Very good. That's right. So it's agreed with the people in this room that this is the spot? That's agreed with me. Okay, Mary Nell agrees, I agree, and Richard agrees. I agree. Okay. Absolutely. విన్నారు కదా, చిజల్ మార్క్స్, మెజర్మెంట్స్, ఫింగర్ ప్రింట్స్, అక్కడున్న తాడుతో సహా, అక్కడున్న మెజర్మెంట్స్తో సహా, యాంగిల్స్తో సహా అన్నీ ఫింగర్ టు ఫింగర్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. వీడియోస్లో చూపించినట్టు, ఫొటోస్లో చూపించినట్టు అక్కడ క్లియర్గా మనం లైవ్లో చూస్తున్నాం, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కదా. సో మీ అందరూ ఒప్పుకుంటారా లేదా, ఇన్ డీటెయిల్గా అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి, ఒప్పుకుంటున్నారా, అగ్రీ చేస్తున్నారా అన్నప్పుడు అందరూ యా అగ్రీ చేస్తున్నామని చెప్పడం ఇందాక మీరు చూశారు. సో ఇది అప్పట్లో ఉండే బాగా వాడుకలో ఉండే వ్యాట్ మ్యూజియం, అది తీసేసి సపరేట్గా ఇప్పుడు పెట్టుకున్నారు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు పార్ట్ 4 వరకు చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి మర్మమైన విషయాలు ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చదివేది తక్కువ కాబట్టి మందసం ఏంటి, ఇదేంటి, కథ ఏంటి ఎవరికి ఏం తెలియదు. కానీ మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీరు ఎంతో ధన్యులు. దేవుడు బయలుపరిచిన దాంట్లో మీరు కూడా ఒక భాగమే, తెలుసుకోవాల్సిన వాళ్ళల్లో మీరు కూడా ఒక భాగమే అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్, మరణాత.